దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరమగీతములు 1వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దినము కొరకై స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి భాగము కొరకై నీకు స్తోత్రములు. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీవారై ఉన్నారు ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సును మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగమును ప్రభువా అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు నాకు దయచేయండి. ఆత్మదేవ, మీరు మాకు సహాయం చేయండి. నా నోటికి బోరగా ఉండండి. మాట్లాడు ప్రతి మాట ప్రభువా నాయన, నీ నామ మహిమార్థము నాయన మాట్లాడుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఈ వాక్య భాగంలోని అంశం ఏంటి అని అంటే, వెండి పువ్వులు గల బంగారు సరములు అనే అంశాన్ని మనము ఈ దినము జ్ఞాపకం చేసుకున్నాం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. కృపగల దేవుని యొక్క ఆత్మ మనందరిపై సమృద్ధిగా కురియాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. పరంగీతము అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనము కొన్ని దినములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాలలో అనేకమైన ఆధ్యాత్మికమైన సత్యాలను కూడా మనము గ్రహించు ఉన్నాం. అలాగునని ఈ గ్రంథము యొక్క స్వరము ఈ దినముల యందు మనకు చాలా అవసరమైనట్లుగా మనకు కనబడుతూ ఉంది. పరమగీతం యొక్క 1వ అధ్యాయము 10 వచనాలను ఇంతకుముందు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దిన వాక్య భాగంగా 11వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయించదము అని వ్రాయబడి ఉన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు సంఘముతో పలికిన మాటలుగా ఇవి కనబడుతూ ఉన్నాయి. ఆభరణములు, హారములు కలిగిన పెండ్లి కుమార్తె ప్రభువుకు అందముగా కనిపించిందని మనము ఇంతకుముందు వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి వధువు సంఘమునకు వెండి పువ్వులు గల బంగారు సరములు చేయిస్తాము అని ప్రభువు సెలవిస్తున్నట్లుగా మనకు ఇక్కడ వాక్య భాగము కనపడుతుంది. బంగారు సరములు, వాటిపై వెండి పువ్వులు. బంగారాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే బంగారము యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆయన కలిగిన మహిమను సూచిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకములో నరుడుగా కనిపించిన ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక సమస్తము ఆయన మూలముగా కలిగెను అని, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదని యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో వ్రాయబడిన ప్రకారము ఆత్మీయమైన, ప్రకృతి సంబంధమైన సార్వత్రిక సృష్టి సమూహములకు సృష్టికర్తగా ఆయన మనకు కనబడుచూ ఉన్నాడు. బంగారము తుప్పు పట్టని లోహముగా మనకు కనబడుతూ ఉంది. దానిని భూమిలో పాతిపెట్టినా అది చెడిపోదు కనుక దాని యొక్క వన్నె తగ్గదు. మట్టిలో పడినప్పటికీ ఆ మట్టి దానికి అంటకుండా దాని వన్నె తగ్గకుండా ఉంటుంది. అలాగే మేలిమి బంగారమైన యేసుక్రీస్తు ఈ పాపపు ప్రపంచములో నరుడుగా జీవించినా కూడా ఈ ప్రపంచములో కానీ ప్రాపంచికములో ఆయన నివసించినంత కాలము కానీ శరీరకములో కానీ కల్తీ పడనివాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరము 3 రాత్రింబవళ్ళు మరి సమాధిలో ఉండినప్పటికీ కూడాను ఆయన మరి శరీరము చెడిపోలేదు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ నాడు ఆయన సమాధి నుండి మృత్యుంజయుడై లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ లేచిన వ్యక్తి ఎంత చెడిపోయిన మానవ హృదయంలో ఆయన ప్రవేశించినా కూడా ఆ హృదయంలోనికి ఆయన వెళ్ళినప్పుడు అది చెడిపోయిన ఆ హృదయముననే ఆధ్యాత్మికమైన మరి అందముగా వన్నె తెచ్చేదిగా మనకు ప్రసాదించిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. బంగారము విలువైన లోహము, అందుచేత దాన్ని పొందినవారు ఈ లోకములో మరి అనేక మంది ఆ బంగారము కలిగిన వారిని ధనవంతులుగా ఎంచుతూ ఉంటాం. మనం ఈ లోకంలో వారిని ఐశ్వర్యవంతులుగా మనము చూస్తూ ఉంటాం, వారిని ఐశ్వర్యవంతులు అని మనము పిలుస్తూ ఉంటాం. అలాగే అపరంజికి పోల్చబడిన ఆ ప్రభువు తనను కలిగిన వారిని ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులుగా ఆయన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. బంగారము అనేది ప్రకాశించే లోహము. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు మహిమ వన్నెలతో ప్రకాశించు మహిమ రాజై ఉన్నాడు కనుక ప్రభువును ఎవరైతే మరి వారి హృదయముల యందు ఉంచుకొందరో వారి పరిశుద్ధాలంకృతులై దేవుని కనులకు ఇంపుగా కనిపిస్తారు. కనుక ప్రభు యొక్క శిరస్సు అపరంజి వంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా ఇలాంటి వన్నెలు కలిగి మరి జీవించాలి అని అంటే, అలాగున మనము బయట వారికి కనిపించాలి అంటే దేవునితో సహవాసం చేసి దేవునిని కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక బంగారము వంటిది అని, శిరస్సు బంగారము వంటిది అని వ్రాయబడి ఉన్న ప్రకారముగా ఆయన తలంపులు ఆలోచనలు అపరంజిని పోలినవి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవి కల్తీ లేనివని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవి ఎంతో పవిత్రములుగా ఉంటాయి అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైనవిగా మనకు కనపడుతూ ఉంటాయి. అవి మనకు క్షేమమునిచ్చేవిగా మనకు కనపడుతున్నాయి. అవి మనకు మన జీవితానికి విజయమును దయచేసేవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. అవి మన జీవితానికి ఎంతో శక్తివంతమైనవిగా అవే మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక ఆయన ఆలోచనలతో పాటు మనము కూడా ఏకీభవించే వారుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అవే మనకు బంగారు సరములని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండునని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారం పాదములు ఆయన నడత లేక నడవడిని, ప్రవర్తనను, జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. అవి బంగారు సరములు. ఆయన పాదములు అగ్నిలో వేయబడిన బంగారము వలె మన కొరకు అగ్ని పరీక్షల ద్వారా, మహాశ్రమల ద్వారా, వేదనలు, బాధలు, నిందలు, అవమానముల ద్వారా నడిచి వచ్చిన పాదములు అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పుటమ వేయబడినట్లుగా మరి బంగారము ఎలాగున పుటమ వేయబడుతుందో బంగారము లాంటి యేసయ్య కూడా పుటమ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అగ్ని కొలిమిలో నుండి బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆయన పాదములు అలాగున వచ్చినవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పుటమ వేయబడిన బంగారం అంతకంతకు ఎలాగున తేజోవంతముగా ప్రకాశించుచున్నట్లు మరి ఆయన జీవితము నడక మరి పుటమ వేయబడినది కనుక ఆత్మీయమైన వన్నెలతో దగదగా మెరియుచున్నది అని మనము దానిని అర్థం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన మాటలు బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవని మరి భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 10లో వ్రాయబడినట్లుగా ఆయన మాటలు దేవుని కళలతోనూ ప్రకాశమానముగా మెరయు మాటలు. అవి వీణులకు వినోదముగాను మనోరంజకముగాను ఉండు మాటలు కనుక అవి మధురపూరితమైనవి కనుక అవి సజీవమైనవిగా మనకు కనపడుతున్నాయి. తేజోవంతమైన చందాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసయ్యను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఆయన మాటలు ఎంతో మరి గంభీరముగా ఉంటున్నట్లుగా మరి ఆయన ఎంతో సున్నితముగా మాట్లాడే వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కనుక మరి ఆయన మాటలు బంగారు సరములు అంటే
అదే మనము దేవుని యొక్క ఆ స్వరమును వింటున్నప్పుడు ఆయన మెల్లని స్వరము మనకు ఎంతో చక్కగా మరి వినుటకు వినసొంపుగా ఉంటుంది కనుక మనము దానిని మరి బంగారు సరములతో మనము పోల్చుకోవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు మరి హెచ్చరిక చేస్తుంది. కనుక మరి క్రీస్తు ప్రభుని సుగుణాలను మరి మనం ఈ రీతిగా అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. అవి వినగలిగిన చెవులు మనకు కావాలి, అవి గ్రహించే హృదయము మనకు కావాలి. కనుక అట్టి హృదయము మనకు కావాలి అంటే ఆయన మెల్లని స్వరమును వినగలిగే మరి కృప మనకు కావాలని దేవుణ్ణి అడగాలి. అయ్యా, నీ మెల్లని స్వరము నాకు వినిపించు, నువ్వు మాట్లాడే ఆ మధురమైన మాటలను నేను వినున్నట్లు ఆ గ్రహించటానికి అట్టి మనస్సు వినగలిగినే చెవులు నాకు దయచేయమని దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఇవన్నీ కూడాను ఆయన యొక్క సుగుణములను మనకు తెలియచేస్తుంది గనక అట్టి సుగుణంలోనికి మనము కూడా వెళ్ళాలి. ఆయన ఏ రీతిగా మనకి ఈ లోకములో మాదిరి చూపించి వెళ్ళాడో అటువంటి సుగుణాలను కలిగి మనము కూడా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది బంగారాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే వెండి పువ్వులు అనగా ఏంటో మనము ఈ వాక్య భాగము ద్వారా మనము తెలుసుకుందాం. వెండి విమోచనమునకు, పరిశుద్ధమును, నీతిని సూచిస్తూ ఉంది కనుక ఇటువంటి వెండిచే సూచించబడిన ఆ విమోచనము, పరిశుద్ధత, నీతి యేసు ప్రభువేనని మరి 1 కొరింథీ 1:31 రాయబడి ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తును ఎవరు విమోచనముగాను, పరిశుద్ధతగాను, నీతిగాను కలిగి ఉన్నారో అటివారు వెండి పూల వలె ప్రకాశించువారుగా మనకు కనబడుతూ ఉన్నారు. మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా భక్తుడు మరి ఇర్మియా గ్రంథం 17:9 వ్రాయబడిన ప్రకారముగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మన హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలదిగా మనకు కనపడుతుంది. కనుక ఆ ఘోరమైన వ్యాధి నుండి మనము తొలగించబడాలి అంటే ఆ ప్రకాశించుచున్న ఆ యేసును మన హృదయంలోనికి ఆహ్వానించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అయినప్పటికీ ఇటువంటి నీ హృదయమును తనకిమ్మని ప్రభువు మనల్ని కోరుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని సామెతల గ్రంథం 23:26 వ్రాయబడి ఉంది. మోసకరమైనట్టి ఘోరమైన పాపపు వ్యాధి కలిగినట్టు నీ హృదయమును ప్రభువునకు సమర్పించినప్పుడు ఆ ప్రభువు నిన్ను కరుణించి క్షమించి తన ప్రశస్త రక్తముతో నీ హృదయములోని పాప కల్మషమునంతటినీ కడిగివేసి నిన్ను విమోచించి తన నీతి పరిశుద్ధతలను నీకు ప్రసాదించి నిన్ను బంగారు సరములోని వెండి పువ్వుగా మార్చివేస్తాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆయన మన హృదయాన్ని ఆయనకు ఇచ్చి ఆయన ప్రశస్త రక్తముతో మనము ఆయన ద్వారా మనము కడగబడినట్లయితే మరి ఈ పువ్వులాగా మనము బంగారు సరములోని వెండి పువ్వుగా నిన్ను నన్ను మార్చివేస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము ఆ బంగారు సరములోని వెండి పువ్వుగా మార్చబడదుముగా కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మరి పుష్పములలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ పుష్పం అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే వెండి పువ్వులు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, వెండిని జ్ఞాపకం చేసుకున్నాం. పుష్పములను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పుష్పములలో సహజంగా మకరందము, అలంకారము, సువాసన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించిన విశ్వాసులు ఆధ్యాత్మికమైన మకరందము, ఆత్మీయ అలంకారము, ఆత్మీయ సువాసన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఇలాంటి స్థితిని మనము కలిగి ఉండినట్లయితే పువ్వుల వలె మనము కూడా మరి చూడటానికి ఎంతో మరి అలంకారముగాను దానిని గబుక్కున కోసుకుని మనము ముక్కు దగ్గర వాసన చూస్తూ ఉంటాం. అలాంటి వాసన అది మంచిగా ఉందా, ఎలా ఉంది అని చూస్తూ ఉంటాం. అలాంటి పువ్వులులాగా మనము ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక
ఆత్మీయ మకరందము దేవుని వాక్యమే కనుక వాక్యము ద్వారా మనము ఆ సువాసన వెదజల్లే వారిగా దేవుని వాక్యము ద్వారానే మనము ఆ సువాసనను వెదజల్లుతాము కనుక ఆ దేవుని వాక్యమును మనము గ్రహించినట్లయితే అట్టి సువాసన కలిగి మనము అనేకులకు దాన్ని వెదజల్లేవారిగా మనము కనపడతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక దేవుని వాక్యము మకరందము కంటెను జుంటె తేనె ధార కంటెను రసవంతమై ఉంటుందని, మాధుర్యముగా ఉంటుందని, అందుచేత నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా నున్నవని కీర్తనల గ్రంథం 119 అధ్యాయము 103 వచనములో దావీదు భక్తుడైన దావీదు మరి సాక్ష్యమిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి సాక్ష్యము మనము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక మనందరము కూడాను ఈ వాక్యము ద్వారా మనము కడగబడాలి, వాక్యముతోటే మనము సరిచేసుకోవాలి, వాక్యములోనే మనకు అన్ని విధములుగా మన జీవితం సరిచేయబడుతుంది కనుక భక్తుడు ఏమని సాక్ష్యం చెబుతున్నాడు అనంటే, నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ మధురాన్ని మనము రుచి చూడాలి, ఎందుకంటే ఆ రుచిని చూడాలి అంటే ఏదైనా మనము తినాలి. అందుకనే భక్తుడైన ఇర్మియాను మనము జ్ఞాపకం చేసుకుంటే వాక్యమును నేను భుజించాను అని చెప్తూ ఉన్నాడు. అంటే దానిని మనము తినాలి అని అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉన్నప్పుడు అది మనకు తేనె కంటే కూడా, తేనె ఎంతో తీపిగా ఉంటుంది, దానికంటే శ్రేష్టమైన తీపిని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దావీదు ఆ రీతిగా ఆ తీపిని అనుభవించాడు కనుక ఆయన కీర్తనల గ్రంథం 119, 103లో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెక్కిళ్లను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే పరిమళ పుష్ప స్థానములు అని, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించుచున్నవని పరమగీతములు 5వ అధ్యాయము 13వ వచనములో మనకు వ్రాయబడిన ప్రకారము ఆత్మీయ పుష్పముగా ఉన్న ఆ ప్రభువులో గుప్తమై ఉన్న ఆ విజ్ఞానమును మకరందమును ఆయనను నమ్మిన విశ్వాసులు ఆత్మీయమైన మరి తేనె తీగ వలె మనము తృప్తి తీరా త్రాగి నిజమైన విజ్ఞాన సంపన్నులు కావలసి ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇలాగున ఆత్మీయ జ్ఞానముతో దేవుని యొక్క వాక్యమును గనక మనము రుచి చూచి దానిని మనము ఆగ్రాణించినట్లయితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రీతిగానే మనలను జ్ఞాన సంపన్నులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పుష్పములలో మకరందము మాత్రమే కాక అలంకారముగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలంకరించబడి ఉన్నవి అని అంటే అవి మనము చెట్లకు పూలు పూసినప్పుడు అవి చాలా అందంగా ఉన్నాయని మనమందరము కూడాను వాటి వైపు చూస్తూ ఉంటాం. అవి అందంగా నిర్మించబడటానికి దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు, వాటికి ఆ అలంకారాన్ని ఇచ్చాడు. కనుక దేవుని ప్రజలు ఆత్మీయమైన మకరందము కలిగి ఉండడం కూడా ఆత్మీయమనే అలంకారమును మనము కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఆత్మీయ అలంకారము కూడా కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మనము ఏ రీతిగా జీవించాలి అనేది ఈ పుష్పములను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఆత్మీయ అలంకారము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నారు అని చెప్పేసి పుష్పాలను గురించి మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పుష్పాలు సహజంగా అలంకృతములుగా ఉంటాయి కాబట్టి సొలొమోను మహారాజు సైతము వాటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు అని పుష్పములను గురించి మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నేను ఈ పుష్పముల్లాగా ఎందుకు నేను మరి ఇలాగున సృజించబడలేదు అని మరి ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. అలంకరించబడలేదని పుష్పముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత సౌందర్యవంతమైన ఆ పుష్పముల కూడాను అవి ఉదయం పూస్తూ ఉంటాయి, సాయంత్రానికి వాడిపోయి, వాటిని గురించి కూడాను దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాటికంటే శ్రేష్టమైన మనలను గురించి ఆయన ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. ఎప్పుడు అని అంటే ఆ పుష్పముల వలె నువ్వు ఆత్మీయంగా పరిమళించేదానిగా ఉండాలి, సహజ గుణము కలిగిన దానిగా నువ్వు ఉండాలి, దేవుని వాక్యముతో నింపబడిన దానిగా నువ్వు ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక యేసు ప్రభు ఒక పర్యాయము సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే ప్రభువుని ఎరిగిన విశ్వాసులు ప్రకృతి అలంకారము వలన మోసపోక
వాడబారని అక్షయ అలంకారమైన పరిశుద్ధ అలంకారమును వాంఛించి దానిని పొందవలసిన వారమై ఉన్నాము. పుష్పములలో మకరందము అలంకారము మాత్రమే కాక సువాసన కూడా ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యేసు ప్రభుని ప్రజలలో ఆత్మీయమైన క్రీస్తు సువాసన ఉండాలి అని, ఆయన జ్ఞాన సువాసనలో మనము ఉండి అన్ని వేళలా అన్ని దిశలకు విభజింపబడుతూ వ్యాపిస్తూ ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఇవే మనకు వెండి పువ్వులు అంటే. కనుక ఇలాంటి జీవితము మనము జీవించాలని, సువాసన కలిగి జీవించాలని, జ్ఞానపు సువాసనతో మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక వెండి పువ్వులు అంటే ఇలాంటి పావన లక్షణములే కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. లేకపోతే ఇలాంటి అలంకారమే వెండి పువ్వులు బంగారు సరములు మేము నీకు చేయింతుమని మరి దేవుని యొక్క వాక్యము మనతోటి మాట్లాడుతూ ఉంది. కనుక మనము ఎలాగున జీవిస్తున్నాము అని చెప్పేసి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనకు ఏమని హెచ్చరిక చేస్తుంది అని అంటే, ఇలాగున ఆ పుష్పము మరి ఏ రీతిగా చూడటానికి సౌందర్యంగా కనపడుతుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుంది. కనుక మనకు ఎంతో చూడగానే అందముగా ఉండి ఒక్కొక్కసారి మరి దారిన వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన పుష్పములు మనకు కనబడుతూ ఉన్నప్పుడు మరి స్త్రీలమైన మనం ఏం చేస్తాము అని అంటే ఆ పూలను కోసి మరి ఎంత త్వరగానో తలలో పెట్టుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే వాటిని అలాగనే ఇష్టపడుతున్నాం. దేవుని యొక్క మరి ఆత్మానుసారముగా దేవునిలో మనం ఆ రీతిగా ఉండినట్లయితే మరి అనేకులు మనలను ఆ రీతిగా ఇష్టపడటానికి దేవుడు మరి కృప దయచేస్తున్నాడు. కనుక మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆత్మీయంగా మనము దేవుని సన్నిధిలో జ్ఞానయుక్తముగా ఉండాలని, సువాసన వెదజల్లేవారిగా ఉండాలి అని, మరి ఇతరులు చూచినప్పుడు మన జీవితము వారికి అందముగా, ఆత్మలో అందముగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ పుష్పములను గురించే ఇంత ఎక్కువగా దేవుడు మరి మనతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ పుష్పముల కంటే మనము ఎక్కువ వారముగా దేవుడు మనల్ని సృజించాడు. కనుక మన జీవితంలో అవి లేవు కనుక దేవుడు వాటికి పోల్చి మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మనందరము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఆత్మ సౌందర్యము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి అవి అలంకారములుగా మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము దినదినము చదివేవారిగా ఉండాలి. దేవునితో ఎక్కువ సమయం గడిపేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ప్రభువు మనల్ని ఏ రీతిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడో వాటి వాక్యముల ద్వారా మనము దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయం నిండా ఆయనను నింపుకొనినట్లయితే ఆయన నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను మరి అనేకులకు పరిమళ వాసనగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు అట్టి స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువు నీ పట్ల గల ఉద్దేశములు ఎంత ఉన్నతమైనవో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠులు అన్నారు. పిచ్చుకలను ఎంతో శ్రేష్టముగా చూస్తూ ఉన్నాడు. వాటికంటే మనము శ్రేష్టమైన వారిగా కనబడుతూ ఉన్నాము. కనుక దేవుడు అట్టి విషయాన్ని మనల్ని గ్రహించాలని చెప్పేసి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉండగా మనందరము కూడాను అట్టి స్థితిలోనికి వెళ్ళాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మనము ఎలాంటి సౌందర్యము కలిగి ఉన్నాం, మనము ఆత్మలో దేవునికి ఎంత ఇష్టలుగా ఉన్నాం. అందుకనే బంగారు సరములలో వెండి పువ్వులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. బంగారము వెండి ఎన్ని పరిస్థితులు మరి అగ్నిలో కాల్చబడిన పుటము వేయబడినప్పటికీ కూడాను మరి అవి వాటి వన్నెను తగ్గకుండా అలాగే ఉంటుంది. కనుక మనకు కూడాను ఎన్ని అగ్ని లాంటి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని నుండి మనము తొలగిపోకుండా ఉండాలి. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో అగ్ని శ్రమల్లో నుండి మరి బయటకు వచ్చి నీకు నాకు విమోచన కలుగు చేశాడు. కనుక మనము కూడా వాటిలో నుండి శ్రమలు వచ్చినాయని ప్రక్కకు పోకుండా పుట్టమ వేసినప్పుడు దేవునికి దూరము కాకుండా దేవునికి దగ్గరగా ఉండి దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక ఇలాంటి ఉన్నతమైన స్థితిని పుష్పములు ఏ రీతిగా మరి వికసిస్తూ ఉన్నాయో, అవి అందంగా కనబడుతున్నాయో అటు రీతిగా మనము కూడా జీవించాలని మరి ఆ ప్రభువు మనకు సహాయము చేయనుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి
ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ కృపతో నాయన కొన్ని మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఎట్టి స్థితిలో ఉన్నాము, మమ్మలను మేము సరిచేసుకోవటానికి కావలసిన కృపను మీరు విడుదల చేయండి నాయన. మీ కార్యములు జరిగించండి, అనేకులతో మీరు మాట్లాడండి. మేము ఏ స్థితిలో ఉన్నామో మా హృదయములను సరిచేసుకోవటానికి కావలసిన కృపను విడుదల చేయండి ప్రభువా. నిన్ను హత్తుకొని నీతో సహవాసము చేసి అయ్యా, మిమ్ములను బట్టి మీ వాక్యమును బట్టి ప్రభువా మేము ధ్యానం చేసుకుంటూ మీ వాక్యములోని మకరందమును సువాసనను ప్రభువా మేము అనేకులకు వెదజల్లు వారిగా, అనేకులకు నాయన వ్యాప్తి చేయువారిగా ఉండినట్లు మాకు సహాయం చేయండి. వాక్యమును వింట కాదు కానీ అయ్యా, దాని ద్వారా నాయన గ్రహించే కృపను మీరు దయచేసి నాయన వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించుటకు ఈ లోకము వైపు చూడక నాయన నీ వైపు చూసి సాగిపోయేవారిగా సహాయము దయచేయండి ప్రభువా. అగ్ని వంటి శ్రమలలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని ప్రభువా వాటిలో నుంచి మీరు మమ్మలను బయటకు తీసుకురావటానికి ఇష్టపడుచూ ఉన్నారు కనుక ఎటువంటి శ్రమలు వచ్చినా ప్రభువా అయ్యా నీకు దూరముగా వెళ్ళక నిన్ను హత్తుకొని ఉండుటకు నాయన నీ కృప విడుదల చేసి నాయన అయ్యా బంగారములో నా తండ్రి ఆ వెండి పువ్వుల సరములు ఏ రీతిగా నాయనా నా తండ్రి ఉన్నవో ఆ రీతిగా నాయన బంగారమైన నీతో ప్రభువా మేము అంటుకట్టబడి నాయన మీతో సహవాసము చేయవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము మా కుటుంబాలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.